హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఆన్ పేపర్ టీం చూసుకుంటే చాలా డెడ్లీగా కనబడుతుంది మనకి. ఎస్ఆర్హెచ్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు కూడా ఏమన్నారంటే ఖచ్చితంగా ఈసారి ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవుతుంది అన్నారు. ప్రతి ఒక్కరు ఏపీలో కామన్ నేమ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా అవుతుంది. బట్ ఇంకా చాలా మ్యాచెస్ అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా 9 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. సో ఏదైనా జరగచ్చు కాబట్టి మరి ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ ఏం చేయాలి? ఫస్ట్ మ్యాచ్ గెలిచిళ్ళు 286 కొట్టిళ్ళు బాబా అనుకున్నారు అందరూ. ఈ సీజన్ మొత్తం రాక్ చేస్తా అనుకున్నారు. బట్ రిజల్ట్ చూసుకుంటే తర్వాత 4 మ్యాచెస్లో కంప్లీట్గా కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఏ విధంగా ఆడిళ్ళు మనలు బ్యాటింగ్ కానీ బౌలింగ్లో అని. 2 అంటే 2 మచ్ డిసప్పాయింట్. వాషింగ్టన్ సుందర్ వచ్చిండు, సిమర్జిత్ సింగ్ కొట్టుకోరా బాబు అన్నట్టు బౌలింగ్ అయితే వేసిండు. లెగ్ సైడ్ షార్ట్ బాల్ వేసిండు, స్కూప్ షాట్ అంటే వికెట్ కీపర్ వెనకలకి అక్కడ సుందర్ అయితే కొట్టిండు. ఆ పిచ్ మీద ఏ బాల్ అయితే వేయకూడదో సిమర్జిత్ సింగ్ ఆ బాల్ ఇచ్చిండు. కొట్టుకోలేరా బాబు, బౌండరీస్ కొట్టుకోలే అన్నట్టు మనకైతే కనిపించింది. అసలు ఆ పిచ్ మీద సిమర్జిత్ సింగ్ ఇంక్లూషనే తప్పు ఇంక్లూషన్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో కూడా కేకేఆర్ మ్యాచ్లో కూడా సేమ్ పిచ్, అది బ్లాక్ సెల్ వికెటే, అక్కడ కూడా ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. అక్కడనే మనలు తప్పేసిళ్ళు. ఆ బ్లాక్ సెల్ వికెట్లు కూడా సిమర్జిత్ సింగ్ని తీసుకొచ్చిండు. అక్కడ 2 మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిండు. మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చిళ్ళు. 1 ఓవర్లో 20 రన్లే తెచ్చిండు. ఆ 1 ఓవర్ కోసమే ఆ మ్యాచ్ ఓడోటో కోసమే మరి తీసుకొచ్చినట్టయితే మనకైతే కనబడ్డది. గుజరాత్ టైటన్స్ని గెలిపించినందుకే అతన్ని తీసుకొచ్చినట్టయితే కనబడ్డది. ఆ 1 ఓవర్లోనే మూమెంటం మొత్తం జీటీ వైపు వెళ్ళింది. మీరు కొట్టిన 150 కొట్టిళ్ళు, దాంట్లోకి 6 బాల్లో 20 పోతే ఇంకా 130 ఈజీగా చేజ్ అయితే వేస్తారు. ఓవర్కొక బౌండరీ, సింగిల్స్, 2Ds పైన ఫోకస్ చేసి ఈజీగా చేజ్ని అయితే కంప్లీట్ అయితే వేస్తారు. సో అదే జరిగింది అక్కడ. మరి వాషింగ్టన్ సుందర్ వచ్చిండు, 20 కొట్టిండు. సో కంప్లీట్గా టాక్టిక్స్ అనేది మన వాళ్ళు అయితే మిస్ చేస్తున్నారు. ఏ పిచ్ మీద ఏ బౌలర్తో ఏపీఎల్ఏ, ఏ పిచ్ మీద ఏ బౌలర్ని తీసుకురావాలి ప్లేయింగ్ 11కి, ఏ పిచ్ మీద ఏ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడలే అనేది మొత్తం కంప్లీట్గా ప్లాన్ అనేది మనలో దగ్గర నుంచి అయితే జరుగుతలేదు. హర్షల్ పటేల్ను కూకబెట్టిళ్ళు. మరి ఇల్నెస్సా లేకపోతే ఇంజురియా ఏ తెలియదు కానీ అతను డెడ్లీ బౌలర్ ఇలాంటి పిచ్చెస్ మీద. బట్ అతన్ని కూకబెట్టిళ్ళు. అతను ఉంటే గిట్ట సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా అయితే ఉండేది. ఎందుకంటే ఆ స్లోవర్ హ్యాండ్స్ కానీ ఆ కట్టర్స్ కానీ పర్ఫెక్ట్ సెట్ అయ్యేది ఈ పిచ్ అయితే. అండ్ రాహుల్ చారు అసలుగా కనబడతలేడు. అందరు అన్నారు మరి ఫస్ట్ మ్యాచ్ కంచాలి అన్ని మ్యాచ్లో ఇతను ఆడతాడని. ప్రతి సీజన్లోనే మనం స్పిన్ డిపార్ట్మెంట్లో వీక్ అవుతున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ చాగర్ని తీసుకున్నారు. మరి బెంచ్ మీద పరిమితం కోసమే తీసుకున్నారు అతన్ని. మరి ఎందుకు తీసుకున్నారని కూడా ఆలోచిస్తలేరు. గత సీజన్లో చూసినాక పంజాబ్ కింగ్స్కి మంచిగా రానిచ్చిండు, వికెట్లు తీసిండు. లెగ్ స్పిన్నరు, మంచి లెగ్ బ్రేక్ అవుతుంది అతని దగ్గర. అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అతన్ని స్టేట్ అవే ఏ టీమ్ అని మరి ప్లేయింగ్ లోకి అయితే తీసుకొస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి అయితే అదే కనబడతలేదు. దట్టు నిన్న జరిగిన బ్లాక్ సెల్ వికెట్లు కూడా అతనైతే మనకైతే కనబడలేడు. సో ఓవర్లా చూసుకుంటే టాక్టిక్స్ మొత్తం కంప్లీట్గా చాలా ఘోరంగా అయితే మనకైతే కనబడుతున్నాయి. సో మనోళ్ళు ప్రతి పిచ్లో కూడా 4 స్పేసర్లతో అయితే వెళ్తున్నారు. ఇంకా కావాలనుకుంటే మాకు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, అతనితో బౌలింగ్ వేయచ్చు. అభిషేక్ శర్మ ఉన్నాడు, అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయచ్చు. ఇంకా మీకు ఒక బ్యాట్స్మెన్ ఎక్స్ట్రా ఆడించుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ప్లస్ అభిషేక్ శర్మ ఉన్నాడు. వాళ్ళిద్దరితోని ఒక కోట అనేది ఫినిష్ చేయొచ్చు. అండ్ ట్రావిస్ హెడ్ని కూడా ఇంపాక్ట్ సబ్గా తీసుకురావద్దు. ఇషాన్ కిషన్ ఇంపాక్ట్ సబ్గా పెట్టలేదంటే అనికిత్ వర్మని ఇంపాక్ట్ సబ్గా పెట్టాలి. లెఫ్ట్ హ్యాండర్ వచ్చినప్పుడు అక్కడ ట్రావిస్ హెడ్ కూడా 1-2 ఓవర్లు అతను కూడా వేస్తాడు. అండ్ మళ్ళీ నెట్ రన్ రేట్ కూడా వీళ్ళైతే దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకైతే కనబడతలేరు. ఎందుకంటే లాస్ట్ ఓవర్ దాకా తీసుకువెళ్తలేరు. అక్కడ చూసుకుంటే ఎల్హెచ్కి ఎగనెస్ట్గా 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఓడిపోయారు. ఇక తర్వాత మనం చూసుకుంటే డీసీకి కూడా 4 ఓవర్లు ఉండగానే ఓడిపోయారు. ఇక కేకేఆర్ పైన 80 రన్ల తీరేతున్న ఓడిపోయారు.
ఇక లాస్ట్ మ్యాచ్ జీటీ తోని కూడా 4 ఓవర్లు ఉండగానే ఓడిపోయారు. సో ఓవరాల్ చూసుకుంటే టేబుల్లో మరి అక్కడ 10th ప్లేస్లో ఉన్నారు. -1.629 అక్కడ మనకి నెట్ రన్ రేట్ అయితే ఉంది. దీన్ని మరి ఓవర్టేక్ చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. బిగ్ మార్జిన్తో గెలిస్తేనే మరి ఇదైతే సాధ్యమవుతుంది. చూడాలి మరి ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 9లో కనీసం 7 గెలిస్తే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్స్కి. మరి ఏ విధంగా రాసిన అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ నెక్స్ట్ మ్యాచ్లో టూ మనీ చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రాహుల్ చౌర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ ఉండాలి. అండ్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఆడమ్ జంప్ అన్నారు. ఆడమ్ జంప్ కూడా మెయిన్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండాలి. వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళిద్దరు 8 ఓవర్లు అయితే క్రూషియల్ అని చెప్పుకోవచ్చు రానున్న మ్యాచెస్లో. అండ్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్ కూడా ఇంకా ఛాన్స్ అయితే ఇవ్వాలి. సో అతను కూడా చాలా డెడ్లీ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఇక అది నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్, 9లో మహమ్మద్ షమ్మి, 10లో హర్షల్ పటేల్, 11లో రాహుల్ చహర్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జంపా. ఈ విధంగా వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్కు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ పంజాబ్ కింగ్స్తో అయితే ఆడబోతున్నారు 12th ఏప్రిల్ నాడు. ఇది కూడా మన ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. సో కాబట్టి మరి ఈ మ్యాచ్కి అయితే 3 మార్కులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అభినవ్ మనోహర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డౌన్ ది ఆర్డర్ వచ్చి అతను పెద్ద 6లు అయితే కొడతాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక కమిందు మెండిస్ని ఆడిపించిండు. బట్ అతను పెద్ద హిట్టర్ అయితే కాదు. ఇక తర్వాత మనం మెయిన్గా చూసుకుంటే రాహుల్ చహర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉండాలి. ఇక మరి పిచ్చింగ్కి తగ్గట్టు ఆడమ్ జంపన, వైన్ మల్లరా వీళ్ళిద్దరిలో ఎవరైనా కొన్ని ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్. మరి నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్.